అమ్మా ఏం చేస్తుంటారమ్మా? మేము సార్ వ్యవసాయం వ్యవసాయం చేస్తుంటారు. ఎంత ఉందమ్మా పొలం? 5 ఎకరాలు ఉంది సార్. 5 ఎకరాలు. ఏమన్నా గవర్నమెంట్ పథకాలు అందుతున్నాయా? అందుతున్నాయి సార్. ఏమొచ్చినాయమ్మా పథకాలు? రైతు భరోసా, ఓకే. జగనన్న కానుక, జగనన్న గోరుముద్ద ఓకే. అన్నీ వస్తున్నాయి సార్. ఓకే. ఏమన్నా ఇప్పుడు పథకాలు ఇచ్చినప్పుడు ఏమన్నా డబ్బులు అడుగుతారా, లంచాలు అడుగుతారా? ఏం లేదు సార్. ఏమడిగారా? ఓకే. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మళ్ళీ మీరు ఓట్లు వేసే సమయం వచ్చింది. సో మళ్ళీ ఎవరిని గెలిపిస్తారు ఇక్కడ? జగన్. జగన్ అంటారు. అంటే వేరే పార్టీలు ఎఫెక్ట్ ఏమి ఉండదు ఇక్కడ? ఏం లేదు సార్. మీకు పర్సనల్గా ఇంకేమైనా రావాల్సినవి ఉన్నాయా గవర్నమెంట్ నుంచి? ఏం లేదు సార్, రావాల్సినవన్నీ వస్తున్నాయి. ఓకే. అన్నీ వస్తున్నాయి. మాకు మరి సీఎం జగనే కావాలని జగన్కే మా ఓటు. ఓకే. ఎందుకంత అభిమానం జగన్ అంటే? మాకు అన్ని పథకాలు వస్తున్నాయి కాబట్టి మేము ఇంటి దగ్గర ఉన్నా అన్నీ వస్తున్నాయి. ఓకే. అందుకని మాకు జగనే రావాలి అని. వాలంటీర్లు ఎట్లా పనిచేస్తారా? ఇక్కడ బాగానే ఉన్నారంతా వాలంటీర్ వాళ్ళు? కరెక్ట్గా పనిచేస్తారా? కరెక్ట్గానే పనిచేస్తున్నారు సార్. వాళ్ళు ఏమైనా డబ్బులు డిమాండ్ చేయడం? ఏం లేదు సార్. ఏముండదు. ఓకే. మీ ఎమ్మెల్యే గారు ఎట్లుంటారు? శ్రీధర్రెడ్డి గారు వస్తుంటారు ఇక్కడికి? వస్తుంటారు సార్. ప్రజా సమస్యలు తెలుసుకోవడం అన్నీ తెలుసుకుంటున్నారు సార్. గడప గడపకు వస్తారు. అన్ని ప్రజల సమస్యలు ఏమున్నా తెలుసుకుంటున్నారు. ఓకే. కొంతమంది వినరు కదా, సీరియస్ అవుతుంటారు ప్రజలు చెప్తున్నప్పుడు. ఆయన ఎట్లుంటారు ఎమ్మెల్యే గారు? వింటారా ఓపికతో? వింటారు సార్. అవన్నీ మామూలే కదా సార్, అందుకని వింటానే ఉంటారు. ఓకే. అంటే సచివాలయం కట్టడం వల్ల ఏం ఉపయోగం లేదని చెప్పి వేరే వాళ్ళు అంటున్నారు కదా, మరి ఎవరు మాకు మాత్రం చాలా మంచి జరుగుతుంది. అందరికీ మంచిగా ఉండలేరు కదా, దాన్ని బట్టి అయితే మేలు జరుగుతుంది. చాలా మంచిగా సార్. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ గెలిచేది జగన్. జగన్ గెలిచి వేసేది జగన్కే. అంతే. మీ ఎమ్మెల్యే గారు వస్తుంటారు ఇక్కడ, శ్రీధర్రెడ్డి గారు వస్తుంటారు. ఈ గ్రామాల్లో తిరగడం బాగా చేయమని చెప్తా అన్నాడు కూడా. వచ్చారు సచివాలయానికి? వస్తారా? వస్తుంటారా? పింఛన్ ఏమైనా వస్తుందా? ఇంకా రాలేదు. ఇంకా ఈ సంవత్సరం గడచాలి నాకు. ఏమైనా పథకాలు అందినాయి ఏమన్నా గవర్నమెంట్ పథకాలు? నా మన వాళ్ళకు స్కూల్లో అమ్మఒడి పడింది. మా భార్యకు 18,000 పడుతుంది. నా కొడుకు కాలు యాక్సిడెంట్ అయింటే పింఛన్ వస్తుంది. ఓకే. అన్ని రకాల లబ్ధి పొందిన. స్కూల్స్ బాగున్నాయా? మీ మనవలు పోయే స్కూల్స్ బాగున్నాయి. 4 చదువుతాండారు నా మనవాళ్ళు. ఓకే. 4కి బాగా చూసుకుంటున్నారు. ఓకే. మంచిగా. ఒక రోజు హోంవర్క్ రాయలేదని పిల్లలు ఏమైనా చేస్తే వెంటనే ఫోన్ వస్తుంది మాకు. ఓకే. వెంటనే పోయి ఏం రాయలేదంటే అట్లా మర్చిపోయినా ఏదో వాళ్ళు చెప్తారు, సారీ సార్ అని చెప్పేసి వాళ్ళని బాగా చూసుకుంటున్నారు. అవా పింఛన్ వస్తుందా? మాకు స్వామి ఇస్తున్నాడు స్వామి. ఎవరే స్వామి? జగన్ స్వామి. జగన్ స్వామి కరెక్ట్గా వస్తుందా? ఫస్ట్ నుండి జగన్ స్వామి. మేము ఇదే కాంగ్రెస్, మాకు తెలుగుదేశం కాదు. పొద్దున్నే వస్తుందా పింఛను, లేకుంటే 2-3 రోజులు లేట్గా ఇస్తారా? ఎట్లా ఇస్తారు స్వామి. ఇంటికి వచ్చి ఇస్తారా? మీరు ఇంటికే వచ్చి మీరు పోయి తెచ్చుకుంటారంటే? లేదు స్వామి, ఊరికే. మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఓట్లు వేసే టైం వచ్చింది. ఎవరికి వేస్తావు ఓటు? జగన్కే. జగన్కా? వేరే వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇస్తామంటే వాళ్ళు ఇస్తేనే మేము వాళ్ళే అట్లా చూసేవాళ్ళం కాదు. మేము మా కొడుకులు అంతే, మేమంతే. నాకు 4 కొడుకులు. మేము అదే పార్టీని, మాకు కళ్ళకు ఇదే పార్టీని. మళ్ళా ఏమన్నా వచ్చినాయా? పథకాలు అందినాయా? ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఇల్లు కానీ తర్వాత వేరే ఇచ్చినారు స్వామి, ఇండ్లు కూడా ఇచ్చినారా? బాగుందా ఇల్లు? వాళ్ళ క్వార్టర్స్ వచ్చినాయా? మీరేం చేస్తారమ్మా? మేము కూలి పని చేస్తాం. కూలి పని చేస్తాం. ఏమన్నా వచ్చినాయా గవర్నమెంట్ పథకాలు? వచ్చినాయి సార్. ఏమొచ్చినాయమ్మా? నాకు పింఛను ఇస్తారు. నా కూతురు వికలాంగు, బుద్ధిమాంద్యత. మా బాబుకి పింఛను ఇస్తారు. మా అమ్మ ఉంది సార్, మా అమ్మకు కూడా ఇది 18,000 డబ్బులు పడతాయి. మాకు బాగా అవకాశాలు వచ్చినాయి సార్. ప్రతి ఒక్కటి బియ్యము, నెల బియ్యం ఇంటికే వచ్చి తెచ్చిస్తారు. ఏమన్నా సచివాలయంలో కూడా ఏమన్నా చెప్పాలంటే వాలంటరీ ఇంటి దగ్గరికి వచ్చి చెప్పి అన్ని అవకాశాలు బాగా ఇంటింటికి సార్. ఇది ఈ ఇంట్లో ఎవరు లబ్ధి పొందలేదు అనుకో సార్, జగన్ సార్ ఉన్నంత వరకు మాకేం పర్వాలే. అన్ని ఇంటి పెద్ద కొడుకు ఎట్లా చూస్తాడో అట్లా చేస్తున్నాడు సార్. ఈ ఇంట్లో ఏంది ఇది తినలేదు అనే వాళ్ళంటూ లేదు. ఖచ్చితంగా ఓటు ఖచ్చితంగా వేస్తారు సార్, జగన్కే వేస్తారు. 3-4 పార్టీలు కలిసి వస్తాయంటారు కదా, వచ్చిన దాంట్లోకి వేసే ప్రసక్తే ఉండదు. ఖచ్చితంగా వేస్తాం, జగన్ అన్నకే వేస్తాం. మా జగన్, మా ఆయన ఎంతో, నాకు అన్నగారు లేదు, మా ఆయన ఎంతో అయిపో అంతే సార్. మాకు బాగా అన్ని అవకాశాలు, రూమ్లు కానీ బిల్లులు కానీ ఏంటివన్నా కావాలన్నా ఎవరికి ఏం సమస్యలు లేకుండా బాగా చూస్తున్నారు.
మీ ఎమ్మెల్యే గారు వస్తారు ఇక్కడికి శ్రీధర్ రెడ్డి గారు? వస్తాడు సార్, ఉమ్. వస్తాడు. ఏమైనా సమస్యలు వింటారా ఏమన్నా ఆయన? సమస్యలు వింటారు సార్, ఉమ్. వింటున్నాడు. కొంతమంది వినరంటారు కదా, ఎమ్మెల్యేలు వినరన్న పట్టించుకోరంటారు కానోళ్ళు కదా, ఉంటారు కదా సార్, మీరు చెప్తే విన్నారా ఎప్పుడైనా ఆయన? వింటారు సార్. ఉమ్. పరిష్కారం చేశారా మరి? చేసినారు సార్, ఓకే. ఉమ్. బాగా చేసినారు సార్. ఏమన్నా కానీ చూసినారు, బాగా చేసినారు అని. ఓకే. వేరే ఎన్ని పార్టీలు కలిసినా కూడా ఏం జగన్కే చేసినా కానీ ఓటేస్తా జగన్ అంటారు. సార్కే ఓటేస్తాం సార్. ఓకే.